సరస్వతి గాన సభ ప్రతి ఏటా నిర్వహించే సంగీత నృత్యోత్సవాలలో 3వ విడత కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన కాంత్రి నారాయణ బృందంచే నృత్య కార్యక్రమం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన కాంత్రి నారాయణ బృందంచే సీతా కళ్యాణ్ నృత్య రూపకం జరిగింది. దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ నాట్యాచారిణి శోభానాయుడు శిష్యురాలు ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సరస్వతి గాన సభ అధ్యక్షులు పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే దసరా సంగీత నృత్యోత్సవాలను 3 విడతలుగా విభజించి 3వ విడత కార్యక్రమంలో చివరిగా సీతా కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శించినట్లు వెల్లడించారు. సరస్వతి గాన సభ కాకినాడ వారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను జరుపుతారు. జనరల్ గా దసరా నవరాత్రులు 9 రోజులు జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రేక్షకుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా వేరే చోట్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 3 భాగాలుగా విభజించి మొదటి విడతగా 4, తర్వాత మరొక 4, తర్వాత ఇప్పుడు 3 కార్యక్రమాల కింద చేస్తున్నాం. ఇది 3వ విడత జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవి. మొన్న భరత్ సుందర్ గారి గాత్రం, నిన్న వాణిరావు గారి హిందుస్థానీ గాత్రం జరిగింది. ఈ రోజు నృత్య కార్యక్రమం జరుగుతుంది. క్రాంతి నారాయణ గారిని హైదరాబాద్ నుంచి వారి బృందం చేత సీతా కళ్యాణం అనేటటువంటి ఒక నృత్య కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు వేళ వచ్చినటువంటి ఆర్టిస్టు శోభానాయుడు గారి శిష్యర్కంలో గొప్పగా అందివేసినటువంటి నృత్య కళాకారిని, దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఆమె. వారిని వేళ మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేళతోటి 3వ విడత కార్యక్రమాలు కూడా ముగింపు దశకి వచ్చాయి.